ఈ నవంబర్ 15వ తేదీ శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి వచ్చిన కార్తీక పౌర్ణమి సందర్భంగా రాబోయే రోజుల్లో మేషరాశి వారు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా మంచి ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో కొత్త మార్పులు చేసుకోవాలి అనుకున్న, శుభకార్యాలను జరిపించాలి అనుకున్న, ఆర్థికపరమైన లావాదేవీలను క్లియర్ చేసుకోవాలి అనుకున్న ఇలాంటి పనులన్నిటికీ ఈ 16వ తేదీ వరకు ఉన్న కాలం బాగుంది. 16వ తేదీ నుండి ఇంటా బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే మీరు ఊహించని విధంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. రవి 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వలన దాదాపుగా ఈ మాసమంతా అనవసర గొడవలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు పెరుగుతారు. నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో సరిగ్గా కుదరకపోవచ్చు. జీవిత భాగస్వామితో కూడా అంతగా కుదరదు. తరచూ గొడవలు వచ్చే అవకాశం ఉంది. అవమానాలు ఎదురవుతాయి. వినకూడని మాటలు వినాల్సి వస్తుంది. అంతా నాకే తెలుసు అనుకుంటే ఖచ్చితంగా మోసపోతారు. ఈ సమయంలో ఆస్తి పంపకాలను పెట్టుకోకపోవడమే మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మామూలుగా అయితే ఈ సమయంలో మీకు ఎక్కువ చిరాకు పెట్టే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. చిన్న గాయాలు అవుతాయి. ఏది ఏమైనా మేషరాశి వారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ముఖ్యమైన పనులను 16వ తేదీ లోపే చేసుకోవడం మంచిది. ప్రతి ఏడాది నవంబర్ నెలలో వచ్చే కార్తీక మాసానికి ఉన్న విశిష్టత మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే దానానికి, స్నానానికి, దీపానికి ఉండే ప్రాముఖ్యత చెప్పలేనిది. అయితే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే 365 ఒత్తుల దీపం గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. ఆచరించి తరిద్దాం. ఏదైనా కారణం చేత సంవత్సరంలో కొన్ని రోజులు మన ఇంట్లో దీపం వెలిగించలేని పరిస్థితి ఎదురైనప్పుడు ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక పౌర్ణమి నాడు ఎక్కడైనా గుడి ప్రాంగణంలో 365 ఒత్తుల నేతి దీపాన్ని వెలిగిస్తారు. దీనివలన దీపం పెట్టని దోషం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే బయట దుకాణాల్లో కొనుగోలు చేసే దీపం పెట్టడం కన్నా మనం సొంతంగా తయారు చేసుకుని దీపం పెడితే వచ్చే ఫలితమే గొప్పది. ఈ దీపాన్ని కేవలం ఆడవాళ్లే పెట్టాలని ఏమీ లేదు. భార్యాభర్తలు కలిసి పెట్టవచ్చు, లేదా ఇంటి యజమాని పెట్టవచ్చు. పెళ్ళి కానివారు ఉంటే ఎవరికి వారు పెట్టుకోవచ్చు. ఈ దీపాన్ని ఇంటి తులసి కోట ముందు కానీ, శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ వెలిగించవచ్చు. దీపం పెట్టే విధానం ఏమిటంటే బియ్యపు పిండితో అష్టదళ పద్మం వేసి దాని మధ్యలో ఒక ప్రమిద పెట్టి దానిపైన ఇంకో ప్రమిద పెట్టి అందులో 365 ఒత్తుల నేతి దీపం పెట్టి షోడశోపచారాలతో పూజ చేసి ఉమాదేవిని ఆవాహన చేసి దీపం వెలిగించాలి. అలాగే ఈ దీపం పక్కన మరొక దీపం వెలిగించాల్సి ఉంటుంది. ఈ శుక్రవారం కార్తీక పౌర్ణమి రోజున ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రేపటి రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.